హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలుగులో ఎవరైనా ఎల్ఈడి టీవీ రిపేర్లు నేర్పించే వాళ్ళు ఉన్నారని సెర్చ్ చేస్తున్నప్పుడు కనుక నా వీడియో నీకు కంటికి కనిపిస్తే ఆ ఛానల్ ఇదే అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మన ఛానల్లో చాలా చాలా అంటే చాలా ఈజీగా టీవీ ఎలా రిపేర్ చేయాలో చాలా ఈజీ ఫండమెంటల్ బేసిక్తో నేను వివరిస్తూ చాలా వీడియోలు అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడు. అయితే గనక ఈరోజు ఇప్పుడు మనం ఏదైతే వీడియోలో ప్లే అవుతుందో ఇది ఒక సిఆర్టీ టీవీ టెక్నీషియన్, అంటే బాక్స్ టీవీ రిపేర్ చేస్తున్న టెక్నీషియన్ మనకి ఇదైతే టీవీ రిపేర్కి అయితే ఇచ్చారు. అతను ఆల్రెడీ ట్రై చేశారు, కాకపోతే దీని గురించి కొంచెం ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ అతనికి లేదు. సిఆర్టీ బాక్స్ టీవీలు చేయడంలో ఆయన ఎక్స్పర్ట్. అఫ్కోర్స్ నేను కూడా ఆ బాక్స్ టీవీలు చేస్తూనే ఎల్ఈడి టీవీ సర్వీసులకు వచ్చాను. దీని మీద నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంతో ఎక్స్పీరియన్స్ని సాధించగలిగాను. సో చాలా నెంబర్ ఆఫ్ టీవీస్ అయితే నేను డైలీ రిపేర్ చేస్తూ ఉంటాను. సో అయితే విషయానికి వస్తే ఆయన ఈ టెక్నీషియన్ మనకి టీవీ ఆయన రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోగా టెక్నీషియన్స్కి మనం బాగా సపోర్ట్ ఇస్తామని చెప్పి ఎంతో దూరం నుంచి మనం ఎత్తుక్కుంటూ అతను కస్టమర్ చేత మాట్లాడుతున్నానని చెప్పి కొంచెం నాకు ఇది చేసి పెట్టి హెల్ప్ చేయండి అని తీసుకొచ్చాడు. పైగా ఆయన ఆయన నాలో ఒక ఆలోచనని క్రియేట్ చేశాడు. సార్, మేము మాలాంటి టెక్నీషియన్స్కి కావచ్చు, కొత్తగా టెక్నికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వచ్చు కదా ఒక కమ్యూనిటీ ద్వారా అని ఆయన సలహా ఇచ్చాడు. ఆయనకి రిపేర్ చేసి ఇచ్చేసాను, ఆయన తీసుకెళ్ళిపోయాడు. సో ఆ తర్వాత నాకు అనిపించింది కరెక్టే కదా, మనం సపోర్టు ఇస్తే చాలామందికి ఇది ఉపయోగపడిద్ది అని అనిపించింది. సో ఆ విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా ఈ వీడియో నేను ప్లే చేస్తూ బ్యాక్గ్రౌండ్ నా యొక్క వర్షన్ని నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నా నువ్వు టీవీ రిపేరింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చూస్తుంటే ఒకవేళ నా యొక్క వర్షన్ నీకు అర్థమవుతుంది. సో నువ్వు ఆల్రెడీ నువ్వు ఒక టెక్నీషియన్గా, అంటే నీకు ఎల్ఈడి టీవీ రిపేర్ నేర్చుకుంటే బాగుండని తపన ఎప్పుడైతే వచ్చిందో నువ్వు ఒక టెక్నీషియన్ అయిపోయినట్టే. ఇక నువ్వు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒకళ్ళ దగ్గర పనిచేస్తూ వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తూ వాళ్ళు వర్క్ సరిగ్గా నీకు ఫండమెంటల్ చెప్పకపోతే నువ్వు బాధపడింది చాలు, ఇక నుంచి అవసరం లేదు. సో నీకు ఒక సపోర్ట్ కావాలి, ఒక బ్రదర్ లాగా. ఎందుకంటే నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రాబ్లం గురించి నువ్వు అది తెలియాలంటే నువ్వు స్ట్రెస్ తీసుకోవాలి, దానికి ఫండమెంటల్స్ తెలియదు, బేసిక్ తెలియదు, ఇవేం వద్దు. నువ్వు చక్కగా ఒప్పేసుకో. సార్ ఇలా వస్తుంది అని నువ్వు కన్సల్ట్ అవ్వు, నాకు మెసేజ్ చేయి. తమ్ముడు ఇగో ఈ పాయింట్స్లో పాయింట్స్ షార్టింగ్ చేయమ్మా, ఈ పాయింట్ కాంపనెంట్ మార్చి నేను నీకు సలహా ఇస్తాను. అలా కొన్ని రోజులు మనతో ట్రావెల్ అయిన తర్వాత నువ్వే సీనియర్ అయిపోతావు. సో అంతే, నేను ఎలాంటి సపోర్ట్ అనేది నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? జస్ట్ ఇప్పుడు ఒకవేళ నీకు నా యొక్క మాటలు నీకు నచ్చితే ఇప్పుడే నా వాట్సాప్లో నాకు హాయ్ పెట్టు. నేను పేమెంట్ డిమాండ్ చేస్తాను. ఎందుకంటే నేను ఉచితంగా నేను సలహాలు ఇవ్వాలని నేనేది అనుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ వాటిలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. సబ్స్క్రిప్షన్ తీసుకుని నెలంతా నువ్వు సినిమాలు ఎంజాయ్ చేస్తున్నావు కదా, అలాంటి ప్యాకేజ్ నేను అడుగుతాను. అది కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను మెన్షన్ చేయాలి. ఎందుకంటే నీకేం స్కిల్ ఉంది, నీకు నేను ఎంత టైం, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందని నువ్వు ఒప్పుకున్నావు. అది నీ యొక్క నాలెడ్జ్ అనేది, అంటే నీ మాట తీరు, నీ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ బట్టి ఇది నువ్వు ఎలా క్యాచ్ చేయగలుగుతావు అనేది తెలిసిన దాన్ని బట్టి నీ దగ్గర నేను ఫీజు ఛార్జ్ చేయగలను మంత్లీ. సో జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు నా సపోర్ట్, ఒక బ్రదర్ లాగా నాకు సపోర్ట్ కావాలనుకుంటే ఇప్పుడే వాట్సాప్లో హాయ్ చేస్తే మన ఇద్దరు యొక్క కమ్యూనికేషన్ బట్టి నేను ఫీజు డిమాండ్ చేస్తాను. సో దాన్ని బట్టి మనం ఫర్దర్గా నీకు నువ్వు ఒప్పుకున్న టీవీకి నేను సలహా ఇచ్చి దాన్ని నీ చేత చేపించి కస్టమర్కి ఇచ్చేలాగా నేను చేయగలను. దాంతోపాటుగా ఒకవేళ నువ్వు ఒప్పుకున్న టీవీకి ఒక బోర్డు రీప్లేస్ చేయాల్సి వస్తుంది. బోర్డు నా దగ్గర ఉంటుంది, డిస్ప్లే రీప్లేస్ చేయాలి. ఆ డిస్ప్లే నా దగ్గర ఉంటుంది. మన కొరియర్ సర్వీస్ ద్వారాగా నేను మీకు బోర్డ్స్ అండ్ డిస్ప్లేస్ కూడా మీకు మీ యొక్క సెంటర్కి కావచ్చు, మీ హౌస్కి కావచ్చు, నువ్వు పంపిస్తాను. చక్కగా నువ్వు ఒప్పుకున్న టీవీని సాల్వ్ చేసి పంపించవచ్చు. అలాంటి సపోర్ట్ అనేది నేను నీకు ఇస్తాను. ఇప్పుడే వాట్సాప్లో హాయ్ పెట్టు. ఒకవేళ నా వాట్సాప్కి మెసేజ్ చేయడం నీకు వీలు పడకపోతే ఈ వీడియో కింద మెసేజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే ఒక మెసేజ్ అయితే పెట్టు. దాని ద్వారా
ఎంతమంది నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడుతున్న విషయం నాకు కొద్దిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక విషయానికొస్తే ఇప్పుడు మనకి సిఆర్‌టి టీవీ టెక్నీషియన్ ఇచ్చిన ఈ సామ్‌సంగ్ సింగిల్ కప్ ప్యానెల్ బ్లాంక్ ప్రాబ్లమ్ ఏదైతే మనకి రిపేర్‌కి ఇచ్చారు. మనం ఎవ్రీ ట్రాక్‌ని ఏవైతే డిస్టర్బ్ చేశారో అవన్నీ కూడా సరి చేసి టీవీ అయితే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా బొమ్మొచ్చేలాగైతే చేసాం. ఇలాంటి ఎన్నో టిపికల్ కంప్లెయింట్స్ మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. మీరు మన కమ్యూనిటీలో జాయిన్ అవుతే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేసేలాగా నా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఇంకోటేంటంటే మీకు నేను ఒక ఎల్ఈడీ టీవీ టెక్నీషియన్‌గానే పరిచయం. బట్ నేను ఆల్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా నేను చేస్తాను. మీరు ప్రత్యేకించి నా యొక్క పెయిడ్ కమ్యూనిటీలో మీరు నాతో ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మీరు టీవీ అనే కాదు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ, ప్లంబింగ్ ఎనీబడీ మీకు డౌట్స్ నేను మన కమ్యూనిటీలో మీకు క్లియర్ చేస్తాను. ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా ఒక వర్క్ ఒప్పుకున్నావు, దానికి సంబంధించిన డౌట్ అనేది నేను నా కమ్యూనిటీ ద్వారా క్లియర్ చేస్తాను.